ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే బంద్ కొనసాగిస్తామని తెలంగాణ ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సమైక్య ప్రకటించింది. ఆదివారం అర్ధరాత్రి వరకు కాలేజీల సమస్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చర్చలు జరిపిన ప్రతినిధులు ఇవాళ ఉదయం కీలక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యంగా ఏ కళాశాలకు ఎంతెంత టోకెన్లు బకాయిలు ఉన్నాయన్న దానిపై సమాచార సేకరణకు ఒకరోజు సమయం కావాలని ఆర్థిక శాఖ అధికారులు కళాశాల యాజమాన్యాలని కోరినట్టుగా ప్రతినిధులు వెల్లడించారు. ఇవాళ సాయంత్రం డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో జరిగేటువంటి సమావేశానికి తామంతా హాజరవుతున్నట్టుగా తెలంగాణ ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల సమైక్య ప్రతినిధులు ప్రకటించారు. తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించకపోతే కనుక సమ్మె యథావిధిగా కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ఫార్మసీ, బీఎడ్ పరీక్షల నిర్వహణ అంశాన్ని అక్కడి యాజమాన్యాలు సంబంధిత వర్సిటీ అధికారులకు నిర్ణయాన్ని విడిచిపెట్టినట్టుగా చెప్పారు. చర్చలు ఫలప్రదంగా జరిగాయని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రైవేటు కళాశాలల సమస్యలను అర్థం చేస్తున్నామన్నారు. ఇవాళ సాయంత్రంలోపు ప్రభుత్వ పరంగా ఒక నిర్ణయం తీసుకుంటామన్న భట్టి విక్రమార్క అప్పటి వరకు సమ్మెను విరమించమని కళాశాలల యజమానులను కోరామన్నారు.